నీట్ ఫలితాలపైన కమిటీ వారంలో నివేదిక రిపోర్ట్ ఆధారంగా నిర్ణయము గ్రేస్ మార్కుల్ని సమీక్షిస్తాము ఎన్టీఏ డీజీ నీట్ ఎగ్జామ్లో స్కామ్ జరిగింది ప్రతిపక్షాలు ఇది మొత్తానికైతే నిన్న మనము దీని గురించి మాట్లాడినాము ఒక ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా తీసుకున్నాము సో ఈ నీట్ మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది నార్త్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో కావచ్చు హర్యానాలో కావచ్చు ఇట్లాంటి ప్రాంతాల్లో బాగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అసలు బేసిక్గా 67 మందికి 720/720 వచ్చినాయి సో ఇందులో పెద్ద చాలా అవకతవకలు నేను మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో కాబట్టి దీని మీద మొత్తానికైతే ఈ ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఈ ఏదైతే ఎన్టీఏ ఉంటుందో ఈ ఎన్టీఏ డీజీ నిన్న మాట్లాడిండు దాన్ని మళ్ళీ దానికి ఒక కమిటీ వేస్తూ ఉన్నాము ఎవరికైతే గ్రేస్ మార్కులు కలిపినామో వాళ్ళ పేర్లను కూడా మేము బయట పెడతాము ఏ విధంగా కలిపినామో చెప్తాము ఎట్లా కలిపినామో చెప్తాము దాని గురించి ఒకసారి మేము విచారణ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో అంతకుముందే నీట్ ఫలితాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ 67 మందికి బైకి ఎలా చాలా మందికి టాప్ ర్యాంకులు గ్రేస్ మార్కులు ఎలా ఇచ్చారు ఉన్నత స్థాయి కమిటీ వేయాలి నీట్ ఫలితాలపైన కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు మనం మాట్లాడినటువంటి వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది దీని మీద పెద్ద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది నీట్ పెద్ద స్కామ్ అయింది అనమాట ఇది మామూలు స్కామ్ కాదు ఎంతో మరి ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది ఎవరి చేతులు మారే దీని వెనకాల ఉన్నటువంటి పెత్తలకాయలు ఎవరు చింతలకాయలు ఎవరు ఏ విధంగా జరిగింది అనేది మాత్రం విచారణలో తేలనుంది సో ఇది ఇట్లా కాదు దీన్ని ఒక సిబిఐకి ఇచ్చి దాని వెనకాల ఎవరున్నారో తెలుస్తాను లేకుంటే ఒక సిట్టింగ్ జడ్జికి ఇచ్చి దాన్ని తెలిస్తే మాత్రమే ఇందులో ఉన్నటువంటి దొంగలు బయటపడతారు లేకపోతే ఇంకా అట్లా వెళ్ళిపోతారు అనమాట